కోతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత ఇవాళ రామ చక్కని శుద్ధులు ముచ్చట్లు ముళ్ళ కట్టుకొని తీసుకొని వచ్చాడు మీ తాత. ఇక మరి ఆచరణకి బిడ్డలారా చూద్దాం పది తలకాయ వార్తలు. దేశము ఎడిపోతుంది, జాతి ఏమైతుంది? త్వరలో సీఎంను కలవాలన్న తాగుబోతులు. అసలు వీళ్ళు నేర చరితుల సమాజ సేవకుల. గుడ్డు 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 నీ జాతకం బాగుంది గాడిద గుడ్డు. ఆహా ఎన్ని చిత్రాల చదువు పంతులో. సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అవ్వదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు, గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు. అంతే నానుండు. ఇక మరి ఈ మధ్యకాలంలో ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కొందరు నేర చరితులుగా పేరు పొందిరట. వాళ్ళ మీద కేసులు బొచ్చడు ఉన్నాయట. మరి ఇప్పుడు సమాజం ఏం ఆలోచిస్తుంది, ఈ జనాలు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు, ఏం తీర్పు ఇవ్వబోతున్నారో చూద్దాం పై. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం, ఎన్నికల వరిలో దేవుడ నేరాచరుతులే ఉన్నారు దేవుడా. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం, ఎన్నికల బరిలో దేవుడ నేరాచరుతులే ఉన్నారు దేవుడా. కాంగ్రెసులోన 12 మంది అభ్యర్థులు కూడా నేరాచరితులే. బీజేపీలోన రామ రామ 12 మంది నేరాచరితులే. బీఆర్ఎస్లో గోవింద గోవింద 9 మంది నేరాచరితులే. ఎంఐఎంలో కూడా దేవుడా ఒక అభ్యర్థి నేరాచరితుడే. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం, ఎన్నికల బరిలో దేవుడ నేరాచరితులే ఉన్నారు దేవుడా. 34 మంది కూడా నేరాచరితులే అయినారంట. 34 మంది కూడా నేరాచరితులే ఉన్నారంట. 17 ఎంపీ స్థానాలకయ్యో 525 మంది. 17 ఎంపీ స్థానాలకయ్యో 525 మంది ఉంటే సగటున ఒక్కో స్థానానికి 30 మంది పోటీలో ఉన్నారు. సగటున ఒక్కో స్థానానికి 30 మంది పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజన్న పైన 54 కేసులు కూడా ఉండనే ఉన్నాయి ఓ దేవుడా. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం, ఎన్నికల బరిలో దేవుడా నేరాచరితులే ఉన్నారయ్యా. కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ పైన 42 కేసులు కూడా చుట్టుకొని ఉన్నాయంట. కాంగ్రెస్ అభ్యర్థి యాత్ర సుగుణ మేడం గారి పేరు మీద 50 కేసులు ఉన్నాయని తేలిపోయింది నాట. బీఆర్ఎస్ అభ్యర్థి యాత్ర సక్కు పైన కూడా 47 కేసులైతే దండిగానే ఉన్నాయంట. మెదకు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పైన కూడా 14 కేసులు ఉన్నట్టుగా గుర్తించిరి. హైదరాబాదు ఎంఐఎం అభ్యర్థి పేరు మీద అసాదుద్దీన్ ఓవైసీ పైన కూడా 5 కేసులు. ఎన్నికల బరిలో రామ నేరాచరితులు ఉన్నారు రామ. ఎన్నికల బరిలో రామ నేరాచరితులు ఉన్నారు రామ. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం, ఎన్నికల బరిలో దేవుడా నేరాచరితులే ఉన్నారు దేవుడా. ఇక మరి కొసకు ఎట్టయితుందో ఏం కదా కానీ ఇగో ఇంతమంది మీద గిన్ని కేసులు ఉన్నాయి కానీ ఇక మరి ఇక తేలిపోయిందిలా. అసలు ఈ దేశంలో ఏం నడుస్తుంది, ఈ రాజ్యం ఎక్కడ పోతుంది, ఈ జాతి ఏమైపోతుంది,
పేదోళ్ళ పొట్టగొట్టి పెద్దోళ్ళ మేపుతుర్రు అనేది అక్షరాల సత్యం అని అనుకొస్తున్నారు కొంతమంది మేధావులు. అసలు నిజమా కాదా, ఏం నడుస్తుంది, ఎట్లా ఏంది, ఏం కథ, మనం కూడా ఇందాం పని. దేశం కోసం అంటూ ధర్మం కోసం అంటూ నడుస్తున్న పార్టీలు మీకు కనిపిస్తలేవా సమస్యలు? దేశం ఆస్తులైన పరిశ్రమలైన పోర్టులను, ఎయిర్పోర్టులను, రైల్వేలను, హైవేలను అమ్ముతూ పోతున్నారు, దిగమింగుతూ ఉన్నారు. వ్యాపారులకు మేలు చేసే రైతులు వ్యవసాయ చట్టాలు మాకు వద్దు అంటే, కనీస గిట్టుబాటు ధర కావాలంటే దేశద్రోహులు అని ముద్ర వేసిరి. ముద్ర వేసిరి. వ్యాపారులకు మాత్రం లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిరి. ప్రశ్నిస్తే పాకిస్తాన్కు వెళ్ళిపోండి అని, ప్రశ్నిస్తే పాకిస్తాన్కు వెళ్ళిపోండి అని అనేలాగా యువత బుర్రలోకి విద్వేషము నింపిన ఘనత మీది కాదా? మణిపూరు ఆర్తనాదాలు అందలము తాకెనో కానీ టిల్ టుడే సుప్రీం లీడర్కు వినిపించడము లేదా? రాజధాని నడిబొడ్డున రెజ్లర్ల ఆత్మగౌరవ పోరాటం కనిపించకపాయెనో. బుల్డోజర్ల అధర్మమే న్యాయంగా చలామణి అయ్యింది, నిజమా కాదా? రాష్ట్రాల హక్కులు హరించబడ్డాయి, దేశాన్ని కాపాడే సైనికుడు కాంట్రాక్టు ఉద్యోగిగా మారిపోయెనో. హక్కుగా అమలు కావలసిన రిజర్వేషన్లకు అడుగడుగున అవలేలన జరిగెనో. ఆదివాసి హక్కులు లద్దాఖు ఉద్యమాలకు 56 ఇంచీల ఛాతిలో 1 ఇంచు చోటు లేదా? సగర్వంగా రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన ఆధునిక పార్లమెంటులోకి రెడ్ కార్పెట్లు పరిచి మొదట ఎవరిని తీసుకెళ్లారు? నిజంగానే ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్నట్లా? నియంతృత్వం మొదలైనట్లా? ఓ ప్రజలారా, అభివృద్ధి ఎక్కడుందో చెప్పగలరా? ప్రైవేటు చేతిలో ఉన్నదా, ప్రభుత్వము చేతిలో ఉన్నదా? దేశం ఏమవుతుందో, దేశం ఎటు పోతుందో నిర్ణయం మాత్రం యావత్ భారత ప్రజలది.
నిర్ణయం మాత్రం యావత్ భారత ప్రజలది. తాగుబోతులు అంటే ఎట్లా కొడుతురు మీ కంటికి అంత సులకనైపోయిరా? తాగుబోతులు అంటే తాగుబోతులతోనే కదా సర్కారు సంసారం నడిచేది. ఇంతనన్నా మీకు ఈ ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? అందుకనే మా తాగుబోతులకు ఇగో ఇది కావాలి గిది కావాలని కొట్లాడుతుంటులా ఈ మంచిర్యాల తాగుబోతుల సంఘం పెబ్బ ఏందబ్బాయి. బరకొండ ఏ తల్లి కన్నా బిడ్డడో కానీ తాగుబోతులకు అండగా ఉంటూ తాగుబోతులకు కొండంత ధైర్యం ఇస్తూ తాగుబోతులకు ఏ లోటు రాకుండా చూసుకుంటుండులా ఈ పిల్లగాడు. ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ఇంటి వాళ్ళకు ఏది ఏమైనా పర్వాలేదు కానీ తాగుబోతులకు మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడనులా ఈ తాగుబోతుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణ్. ఇక అతి త్వరలో తాగుబోతుల సమస్యలపై రేవంత్ రెడ్డిని కూడా కలుస్తా అని చెప్పుకొస్తుండులా. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేపిస్తా అని ఇగో ఏ రకంగా మన మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతుండో చూడండి సారు. అసలు తాగుబోతులకు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు ఏమేమి సాయం కావాలనో చెప్తుండు ఇనురి ఓసారి అన్న. ఈ తాగుబోతు సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నేను ఈరోజు 4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ ఏడబడ్డా కానీ మూలకు పడ్డా కానీ 3,000 రూపాయలు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల్లో 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి తాగుబోతు సంక్షేమం అనేది ముందు అడిగేసి పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది ఒకటే విషయం, ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగుబోతు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో ఏం చెప్తున్నాను కదంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కుర్రలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారుని కలిసి ఒకటే మాట్లాడతా. ఏం మాట్లాడతా కదా అంటే మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5,000 రూపాయలు పింఛన్ కావాలి. 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నాను. ఎక్కడికైనా కానీ పోరాడు వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా. ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇన్నారులో పబ్లిక్ సర్కారు సగం సంసారాన్ని నడుపుతున్న తాగుబోతుల కోసము ఇగో ఇంతగానం కొట్లాడుతున్నా గీ తరుణ్ అన్నను ఊరూరా పూలమాలతోటి సన్మానం చేస్తే బాగుంటుందేమో అనులా అని అనిపిస్తుందట కొంతమందికి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందో కథ. చిన్నగా ఉన్నప్పుడు కన్నతల్లి సంటి పోరగానికి ఏ రకంగా బుద్ధులు నేర్పుతుల్లా? గోరు ముద్రతోటి 100 బుద్ధులు నేర్పి వాడిని పెద్దోడిని చేయాలి, ప్రయోజకుని చేయాలని కలలు కంటది. మరి కనగానే అయిపోతుందా? కాదు కదా, బల్లెకు తోలుతుంది. మరి బల్లె ఏం చేయాలి? చదువు పంతులు ఇక వాళ్ళు కూడా తీరొక బుద్ధులు నేర్పాలి కదా. కానీ ఒక పంతులు మాత్రం చిత్రాలు నేర్పిండుల్లా. అంటే రేపు రాబోయే రోజుల్లో పోరగాళ్ళు ఎట్లా తయారు కావాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఎట్లా బుద్ధిమంతులు కావాలన్నది మాత్రం బాగా ధ్యాస పెట్టి చెప్పిండులా. ఒక్కసారి చూస్తామని అర్థమైంది. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, ఎక్కడుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబోయేరా, ఏడవుందిరా మానవత్వము, ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా, పరుల కొరకు పాటు పడని నరుని బతుకు దేనికని, పుట్టినప్పుడు పోయేటప్పుడు మనతో వచ్చేదేమిటని, బాల్యంలో పిల్లల భవితకు పునాదులేసి చిన్ననాడే సామాజిక బాధ్యత రుచి చూపినట్టు,
మానవతా విలువలను నేర్పే ఉపాధ్యాయుడు ధర్మాన్ని అలవర్చి బంగారు బాట చూపినాడు. హబ్బరకొండ గీ చదువు పంతులు చదవకుండా పెద్దలు గర్భవతులు అందులు వికలాంగులు కనబడితే వాళ్లకు ఇగో ఈ రకంగా ప్రేమ చూపియాలి అని గెటపులు వేయించి కళ్ళకు గచ్చినట్టుగా చూపించిండులా ఈ చదువు పంతులు. చూడు ఎంత ముదుగుని కథ. ఇక మరి ఇది ఎక్కడ ఏంది ఏం కథ ఎక్కడ జరిగింది అనుకుంటుర్రా పబ్లిక్? సిద్దిపేట జిల్లా గుండారం గ్రామంలో గిరిబాబు అనే పంతులు ఇక గీ తతంగాని పోరగాళ్ళకు నేర్పించిండులా. సారు చల్లకుండా మంచి పనే చేసిండు పో మొత్తానికైతే. హబ్బరకొండ బంగారానికన్నా అంత విలువ ఉన్నదో లేదో కానీ గాడిద గుడ్డుకు మాత్రము అంత విలువ వచ్చిందిలా ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే గాడిద గుడ్డు చుట్టే తిరుగుతుంది ఇప్పుడు రాజకీయం. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే చూస్తే కదా మనకు తెలిసేది. చూద్దాం పని. ధర్మము ఇంటి పేరు, నీతి ఒంటి పేరు, న్యాయము మోడీకి మారు పేరు. నీతిని ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని రక్షణ కవచం లెక్క మొత్తం ఉగ్రవాదులు టెర్రరిస్టులు లేకుండా ఎక్కడ కూడా బాంబులు బ్లాస్టింగులు లేకుండా దేశాన్ని కాపాడుతున్న మోడీని పట్టుకొని ఇలా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన కూతలు అడ్డగోలే కూస్తున్నారు. ప్రజాసేవ చేస్తలేడా మోడీ? ఎందుకు ఎక్కడ ఏమైనా సంపాదించుకుంటుండా? ఆయనకి ఏమైనా పిల్లలా? ఆయనకి ఏమైనా జల్లలా? ఆయనకి సంసారం ఉందా? అసలు ఒక్కడే ఏకాకిగా ఈ భారతదేశం కుటుంబం కోసం బతుకుతుండు మోడీ అని బీజేపీ వాళ్ళు మొత్తుకుంటుంటే ఇక కాంగ్రెస్ వాళ్ళ కడుపు చల్లకుండా గాడిద గుడ్డు చుట్టూ రాజకీయం తిప్పుకొస్తుర్రులా. ఇక చూడుర్రి మోడీ ఏం చేయలేదట, తెలంగాణకు ఏం ఇయ్యలేదట. ఇక కుంట బద్దలు కొడుతుండు సీఎం రేవంత్ రెడ్డి. నూరి మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డు ఇచ్చిర్రు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిర్రు, ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండ అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలన్నా? ఎటున్నాయిలా మన గమ్మతి వార్తలు గుర్తుకున్నాయా? ఇక రేపు కూడా గిదేయాలకు వస్తే అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ టీవీ ఛానల్. ఉంటాం మరి. శనార్థి అందరికీ నమస్తే.
కోతి వార్తలు.